Good afternoon, my dear students who are learning my lessons about the junior inter commerce. వాళ్ళ నిన్నటి రోజున డిసైడ్ చేసిన ప్రకారం ఇకపై 10th క్లాస్ ఎగ్జామ్స్ తెలంగాణలో ఉండవు. తర్వాత ఏంటంటే 10th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇవాళ రేపటి రోజున ఇంటర్మీడియట్లోకి అడ్మిషన్కి అవకాశం కల్పించినట్టు అయింది. కాబట్టి ఏంటంటే రేపొద్దున కాలేజ్ ఓపెనింగ్ కూడా ఆగస్టు వరకు ఉండవంటున్నారు. కాబట్టి ఏంటంటే ఈలోపు మీరు జూనియర్ ఇంటర్ కంప్లీట్ సిలబస్ని చేసుకోగలిగితే రేపటి రోజున కాలేజీలోకి ఎంటర్ అయిన తర్వాత మీకు ఈజీ అనిపించడమే కాకుండా ఇంకా ఇంకా మీరు దాన్ని డెవలప్ చేసుకోవడానికి మీకు ఒక స్కోప్ దొరుకుతుంది. తర్వాత ఏదైతే కామర్స్లో ఒక ఉన్నతమైన స్థానాన్ని ఈ చదువు ద్వారా పొందాలని కొంతమందికి ఉన్న ఆలోచన నిజం చేసుకోవడానికి కూడా ఇవాళ అడ్వాన్స్గా మీరు ముందుగా దీంట్లోకి వెళ్ళటం వల్ల మీకు ఒక ఈజీ అవుతుంది. కాబట్టి ఏంటంటే నేను దీన్ని స్టార్ట్ చేసిన తర్వాత కంప్లీట్ ఇంతవరకు చరిత్రలో అకౌంటింగ్ కోర్సు యొక్క చరిత్రలో ఎక్కడా కూడా ప్రాక్టికాలిటీకి దూరంగానే లెసన్ చెప్పారు. టెర్మినాలజీ కూడా పూర్తి నిడివిలో అర్థవంతంగా చెప్పలేదు. అది నాకు బాగా తెలుసు. కాబట్టి ఏంటంటే అర్థవంతమైన స్టడీ మీరు చేయొచ్చు. తర్వాత ఏంటంటే ప్రాక్టికల్గా ప్రతి చాప్టర్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీకు దీంతో ఏమవుతుందంటే మీకు జూనియర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినప్పటికీ మీరు బీకామ్ సిలబస్ని టచ్ చేసేంత శక్తి మీలో పొందగలుగుతారు. కాబట్టి ఇవాళ మీ పిల్లల్ని కామర్స్లో చేర్చాలనే ఆలోచన ఉన్న తల్లిదండ్రులు కానివ్వండి, తర్వాత కామర్స్ అంటే మక్కువగా ఉండి కామర్స్ సైడ్ డెఫినెట్గా నేను కామర్స్లోనే జాయిన్ అవుతా ఉన్న స్టూడెంట్స్ కానీ దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మీరు దీంట్లో జాయిన్ అవ్వండి. తర్వాత దీంట్లో సబ్స్క్రైబ్ చేస్తే ఆల్రెడీ లెసన్స్ ఇంటర్మీడియట్ కామర్స్ క్లాసెస్ అని స్టార్ట్ అయింది. ఆ లెసన్స్ అన్ని మీరు వినండి. కంప్లీట్ ఒక 1 మంత్లో ఇవాళ టుడే ఈజ్ 9th, మ్యాక్సిమం 10th of July ద కోర్స్ విల్ బి కంప్లీటెడ్. తర్వాత ఏంటంటే మీకు ఆగస్టు కానీ కాలేజీలు స్టార్ట్ కావు. కాబట్టి ఆగస్టు వరకు మీరు కంప్లీట్ ఏ టు జెడ్ డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి, అసలు అకౌంట్స్ యొక్క అవసరం ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి అన్నీ మీరు తెలుసుకోవడానికి పూర్తిగా మీకు అవకాశం ఉంటుంది. సరైన టైం కూడా మీకు దొరుకుతుంది. కాబట్టి ఇది ఒక ప్రాక్టికల్ వేలో లెసన్స్ అనేది మాత్రం మీరు ఎక్కడ చూసినా మీకు దొరకవు. ఎక్కడైనా వెతకండి. మీరు నెట్లో ఎక్కడైనా వెతకండి. ప్రాక్టికల్ వేలో మీకు మెటీరియల్ మాత్రం దొరకదు. ప్రాక్టికల్ వేలో ఎక్స్ప్లెనేషన్ కూడా దొరకదు. యూ కెన్ కంపేర్ మై లెసన్స్ విత్ అదర్ ఆన్లైన్ క్లాసెస్ ఇన్ ద యూట్యూబ్. కాబట్టి ఏంటంటే మీరు ఎంత శ్రద్ధ వహించగలిగితే అంతా మీకు నాలెడ్జ్ వస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీకు ఇచ్చే అవకాశం ఏంటంటే మీరు లెసన్ విన్న తర్వాత మీలో కొత్త ఇంట్రడక్షనే కాబట్టి మీకు ఇబ్బంది పడతారు. కాబట్టి మీలో ఉన్న ఎటువంటి సందేహమైనా అది మీకు సిల్లీ అయినా సీరియస్ అయినా పర్వాలేదు, దాన్ని మీరు కామెంటరీలో రాయండి. దానికి తగిన విధంగా నేను మీకు సమాధానం ఇస్తాను. ఒకవేళ ఒక సెంటెన్స్ రాయటం వల్ల మీ డౌట్ క్లియర్ కాదని నేను అనుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు ఒక వీడియో క్లిప్ ద్వారా నేను మళ్ళీ మీకు ప్రజెంట్ చేస్తాను. కాబట్టి మీరందరూ దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారని మరీ అనుకుంటూ ఐఎమ్ కమింగ్ డౌన్ టు ది లెసన్ టుడే. డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్లో మనం అకౌంట్స్ యొక్క ప్రాసెస్ నడుపుతాం. డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటి? డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఇన్ అకౌంటింగ్ ఈజ్ ఏ సిస్టమ్ a bookkeeping so named because every entry to an account requires a corresponding and opposite entry to a different account. అంటే ప్రతి ట్రాన్సాక్షన్ విల్ హ్యావ్ 2 ఆస్పెక్ట్స్. వన్ ఈజ్ డెబిట్ ఆస్పెక్ట్, అదర్ వన్ ఈజ్ క్రెడిట్ ఆస్పెక్ట్. డెబిట్ క్రెడిట్ అనేది ఆ పదాలు మాత్రమే వినండి, దాని మీనింగ్ నేను దీంట్లోనే చెప్తాను మీకు. అంటే ప్రతి దానికి 2 సైడ్లు ఉంటాయి. ఎందుకు 2 సైడ్లు ఉంటాయి అని కనుక మీరు ప్రశ్నించుకున్నట్టయితే, మామూలుగా వ్యవహారానికి కనుక మనం వచ్చినట్టయితే, అమ్మ ఒక 1000 రూపాయలు మీకు ఇచ్చి, బిడ్డ ఇగో ఈ లిస్టు ప్రకారం కిరాణా దుకాణానికి వెళ్ళి కిరాణా సరుకులు తీసుకో, తర్వాత ఆ పక్కంటి ఆంటీకి మనం 2000 ఇవ్వాలి. ఆ 2000 కూడా ఒక 10,000 రూపాయలు మమ్మీ ఇచ్చింది అనుకోండి. మమ్మీ ఇచ్చే ఇగో ఈ లిస్ట్ ప్రకారం కిరాణా సరుకులు తీసుకో, ఒక 2000 రూపాయలు పక్కింటి ఆంటీకి ఇవ్వాలి, ఆంటీకి ఇచ్చేసేయి. తర్వాత నువ్వు కూడా ఒక 2000 రూపాయలు ఏదో పుస్తకాలు ఏదో కొనుక్కుంటా అన్నావు, ఆ 2000 రూపాయలు కూడా నువ్వు దీంట్లోంచే వాడుకో.
మిగతాది ఎన్నికి నాకు లెక్క చెప్పు అంటారు. అంటే మన జేబులో అమ్మిచ్చిన 10,000 రూపాయలు ఈ జేబులో పెట్టుకున్నాం. దాని తర్వాత కిరాణం సరుకులు ఒక 1,500 రూపాయలయినాయి. తర్వాత పక్కింటి ఆంటీకి అమ్మ చెప్పిన ప్రకారం 2,000 రూపాయలు ఇచ్చాం. తర్వాత అమ్మ వాడుకోమన్న 2,000 నాకు సరిపోక 2,500 వాడుకోవడం జరిగింది. అంటే మొత్తం ఎంత అయింది మనకి? 1,500 రూపాయలు కిరాణం, 2,000 రూపాయలు పక్కింటి ఆంటీకి 3,500, 3,500 ఈ యొక్క 2,500 నేను వాడుకున్నది. అంటే 6,000 రూపాయలు నేను మొత్తం ఖర్చు పెట్టడం జరిగింది. 6,000 రూపాయలు ఖర్చు పెడితే ఇంకా నా దగ్గర ఎంత ఉండాలి? 4,000 రూపాయలు ఉండాలి. అంటే మీరు అమ్మకు చెప్పాల్సిన లెక్క ఏంటి? మీకు డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ అంటే మీరు ఒక లేమ్యాన్ పాలసీలు కనుక ఆలోచించుకున్నట్టయితే నాకు ఈ చేతిలో 10,000 రూపాయలు వచ్చింది. ఈ 10,000కి నేను ఒక సమాధానం చెప్పాలి. అంటే యువతల చేతిలో కూడా 10,000కి సమానంగా మీకు వ్యవహారం ఉండాలి. అంటే అమ్మ ఇచ్చినప్పుడు ఈ అమ్మ ఇచ్చిందంటూ 10,000 రూపాయలు ఉంటాయి. ఈ చేతిలో కూడా 10,000 ఉన్నాయి. అంటే అమ్మకు నేను లెక్క చెప్పాల్సిన బాకీ అంటే లయబిలిటీ మీ బాధ్యత 10,000 ఉంది. 10,000 నాకు నగదు రూపంలో కూడా ఉంది. సరిపోయింది కదా! దాని తర్వాత మీరేదైతే 6,000 రూపాయలు రకరకాలుగా ఖర్చు పెట్టారో 6,000 రూపాయలు తర్వాత 4,000 రూపాయలు మీ దగ్గర మిగిలున్నాయి. అంటే అమ్మిచ్చిన 10,000కి మీరు ఏ విధంగా సమాధానం చెప్తున్నారు? మీరు వాడుకున్న డబ్బులు, ఆంటీకి ఇచ్చిన డబ్బులు, కిరాణం సరుకులు పోంగా మిగిలిన డబ్బులు లెక్క చెప్తున్నారు. అంటే 10,000కి 10,000 సరిపోయినాయి. అంటే ఎప్పుడు కూడా ఏంటంటే సోర్స్ మనకు వచ్చిన డబ్బులు ఈజ్ ఈక్వల్ టు మనం వాడిన డబ్బులు ప్లస్ మిగిలిన డబ్బులు. దీన్నే డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ అంటారు. ఇది మన పుస్తకాల్లో దీనికి క్లారిటీ ఉండదు. చెప్పిన విధానంలో కూడా క్లారిటీ ఉండదు. ఎవ్రీ ట్రాన్సాక్షన్ విల్ హ్యావ్ ఎ 2-fold ఎఫెక్ట్ అంటారు. వన్ ఈజ్ డెబిట్ అండ్ అదర్ వన్ ఈజ్ క్రెడిట్ అంటారు క్లోజ్. కానీ మీరు ఇలా అర్థం చేసుకుంటే రేపటి రోజున ఇది బట్టి పట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ మీరు ఈ విధంగా నేను చెప్పినట్టు అర్థం చేసుకోవాలంటే ఒకటి మనం వచ్చిన డబ్బులు ఈజ్ ఈక్వల్ టు ఖర్చు పెట్టిన డబ్బులు ప్లస్ మిగిలిన డబ్బులు. అంటే ఖర్చు పెట్టిన డబ్బులు 6,000 మిగిలిన డబ్బులు 4,000 ఈజ్ ఈక్వల్ టు రెసీట్. అంటే ఎప్పుడు చూసినా కూడా మీకు వచ్చిన డబ్బులు మీరు ఖర్చు పెట్టిన డబ్బులు ప్లస్ మిగిలిన డబ్బులు ఈజ్ ఎప్పుడు సమానంగా ఉంటుంది. దాన్నే డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంట్ అంటారు. ఇప్పుడు చదువుదాం మళ్ళీ. ఇన్ అకౌంటింగ్ ఈజ్ ఎ సిస్టమ్ ఆఫ్ బుక్ కీపింగ్ సో నేమ్డ్ బికాస్ ఎవరీ ఎంట్రీ టు ఎన్ అకౌంట్ రిక్వైర్స్ ఏ కరస్పాండింగ్ అండ్ ఆపోజిట్ ఎంట్రీ టు ఏ డిఫరెంట్ అకౌంట్. ఆపోజిటే కదా, ఒకటేమో రెసీట్, రెండోది ఎక్స్పెండిచర్ ప్లస్ బ్యాలెన్స్. ది డబుల్ ఎంట్రీ హ్యాస్ 2 ఈక్వల్ అండ్ కరస్పాండింగ్ సైడ్స్ నోన్ యాజ్ డెబిట్ అండ్ 2 ఈక్వల్. అంటే ఇటు 10,000 ఉంది, అటు కూడా 10,000 ఉంది, కానీ రకరకాలుగా ఉంది. అంటే మీరు ఖర్చు పెట్టుకున్న డబ్బులు, ఆ పక్కన ఆంటీకి ఇచ్చిన డబ్బులు, కిరాణం సరుకులు, తర్వాత మిగతాది మిగిలిన బ్యాలెన్స్. తర్వాత ది డబుల్ ఎంట్రీ హ్యాస్ 2 ఈక్వల్ అండ్ కరస్పాండింగ్ సైడ్స్ నోన్ యాజ్ డెబిట్ అండ్ క్రెడిట్. క్రెడిట్ సైడ్ ఇస్ ద సోర్స్ ఆఫ్ ఫండ్స్ టు ది బిజినెస్. క్రెడిట్ ఇస్ ద సోర్స్ ఆఫ్ ఫండ్స్ టు ది బిజినెస్. అంటే బిజినెస్లో 2 అంశాలు ఉంటాయి. ఒకటి ఏదో విధంగా మీకు డబ్బులు రావాలి, ఎందుకంటే బిజినెస్ మీరు నడపాలి కదా. ఏదో విధంగా డబ్బులు రావాలి. మొదట పెట్టుబడి రూపంలో వస్తుంది. ఎవరైతే బిజినెస్ని మొదలు పెట్టాలనుకుంటారో ఆయన తగినంత డబ్బులు, ఆయన అనుకున్న దాని ప్రకారం తగినంత డబ్బులు తీసుకొచ్చి పెడతాడు ముందు పెట్టుబడి ద్వారా. తర్వాత ఎప్పుడైతే అభివృద్ధికి కానీ అవసరాలకు కానీ డబ్బులు తక్కువ అవుతాయో అప్పుడు లోన్స్కి వెళ్తాడు. అంటే ఇంట్లో వాళ్ళని అడుగుతాడు, ఫ్రెండ్స్ని అడుగుతాడు, రిలేటివ్స్ని అడుగుతాడు, లేదా బ్యాంక్ వాళ్ళని అడుగుతాడు. అట్లనే మూడోది ఏంటంటే మనకి గవర్నమెంట్ తరఫున కొన్ని మనం ట్యాక్స్ వసూలు చేస్తాం. గవర్నమెంట్ కొరకే వసూలు చేస్తాం, మన కొరకు కాదు. కానీ మన దగ్గరే ఉంటాయి ఆ డబ్బులు. ఒక నెల తర్వాత మళ్ళీ మనం డబ్బులు కడతాం. అంటే మనం ఒక సంస్థలోకి ఏ విధంగా డబ్బులు వచ్చి పడతాయి అంటే క్యాపిటల్ ద్వారా వచ్చి పడతాయి, లోన్ ద్వారా వచ్చి పడతాయి, గవర్నమెంట్ తరఫున వసూలు ద్వారా వచ్చి పడతాయి అన్నారా. దాన్ని ఏ విధంగా మనం ఖర్చు పెడతాము అనేది ఇక్కడ డబుల్ ఎంట్రీ సిస్టంలో మీకు ఖచ్చితంగా ప్రతిదీ డబుల్ ఎంట్రీ సిస్టంలో మీకు 2 ఈక్వల్గానే ఉంటాయి. క్రెడిట్ సైడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఫండ్స్ టు ది బిజినెస్ అండ్ డెబిట్ సైడ్ ఈజ్ ద యూటిలైజేషన్ ఆఫ్ సచ్ ఫండ్స్ అండ్ ది డెస్టినేషన్ ఆఫ్ బ్యాలెన్స్ ఫండ్. ఇది సోర్స్ అండ్ యూటిలైజేషన్ అండ్ డెస్టినేషన్ అనేది ఇవి నా సొంత పదాలు. మీకు ఎక్కడ బుక్స్లో కనబడదు, ఎక్కడ గూగుల్లో వెతికినా కూడా ఇవి కనబడవు. అంటే మీరు బ్లైండ్గా క్రెడిట్ అంటే ఏంటనే తెలుసుకోవాలంటే క్రెడిట్ మీన్స్ ఆల్వేజ్ సోర్స్, ఆధారం, మనకి ఏ విధంగా వచ్చిందనేది ఆధారం అన్నారా. అది మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య అంశం. తర్వాత రెండోది
The double entry system of accounting or bookkeeping is based on the fact that each business transaction essentially brings two financial changes in business. ఏమండి, టూ ఫైనాన్షియల్ చేంజెస్ ఇన్ బిజినెస్. ఎట్లా అంటే మీకు ఒకటి, ఓనర్ తీసుకొచ్చి ₹1,00,000 పెట్టాడు. ఆ ₹1,00,000 అవతల సైడ్ ఉంది. అంటే ఈ ₹1,00,000 ఎడం చెయ్య కుడి చేతి రెండు సమానంగా ఉన్నాయి. తర్వాత ఈ ₹1,00,000లోంచి ₹25,000 ఫర్నిచర్ కొన్నాడు, ₹50,000 పెట్టి గూడ్స్ కొన్నాడు. అంటే ఎంత కొన్నాడు? 75,000 ఖర్చు పెట్టేశాడు. ఇంకెంత మిగిలింది? 25. అంటే ఫైనాన్షియల్ చేంజెస్ ఎలా జరిగింది? క్యాష్ రూపంలో ఉండాల్సిన ₹1,00,000కి వేరొక అవతారంలో, అంటే మీరు మీరు తెచ్చిన డబ్బులకి సమానంగా కనిపించాలి ఎప్పుడు చూసినా. అంటే క్యాష్ రూపంలో 25,000 ఉంది, ఫర్నిచర్ రూపంలో 25,000 ఉంది, తర్వాత గూడ్స్ రూపంలో 50,000 ఉంది. సరిపోయింది కదా ₹1,00,000. సో ది డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ ఆర్ బుక్ కీపింగ్ ఇస్ బేస్డ్ ఆన్ ది ఫ్యాక్ట్ that each business transaction essentially brings two financial changes in business. రెండు మార్పులు వచ్చినాయి. These changes are recorded as debits or credits in two or more different accounts using certain rules known as rules of debit and credit. అంటే ఇవన్నీ అంటే రెండు విధాలుగా, అంటే డెబిట్ క్రెడిట్ని నోట్ చేసుకోవడం కోసం కొన్ని రూల్స్ అంటూ ఫ్రేమ్ చేశారు. ఆ రూల్స్ ఎలా ఉంటుందంటే, ఒకటి, ఇన్ ద డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ every debit must have a corresponding credit and every credit must have a corresponding debit entry. It is the basic principle of double entry. ప్రతి దానికి రెండు అంశాలు ఉంటాయి. ఖచ్చితంగా వచ్చింది ఏమైంది అనేది, ఇవన్నీ అకౌంట్స్ అనుకోక్కర్లేదు మీరు. వచ్చింది ఏమైందిరా బాబు, నీకు 10,000 ఇచ్చాము, ఏమైందంటే నాన్న నేను ₹6,000 ఖర్చు పెట్టాను కదా, నువ్వు చెప్పినట్టే చేశాను కదా, 4,000 ఉన్నాయి అంటే ఏంటి? నాన్నకు అప్పుడు సాటిస్ఫాక్షన్ ఏంటి? బిడ్డకు నేను 10,000 ఇచ్చాను, 10,000కి సమాధానం లెక్క చెప్తున్నాడు. ఇది ఎవరైనా చెప్పాల్సింది. ఇదే అకౌంట్స్ అంటే. అకౌంట్స్ అనేది మనం కొత్త సబ్జెక్టుగా మనకి మనకి ఇంట్రడ్యూస్ చేశారు, కానీ నిజంగా ఇది కొత్త సబ్జెక్ట్ కాదు. అకౌంట్స్ లేకుండా మానవ జీవితం నడవదు, ముందు మనుగడే లేదు. కానీ ఈ సత్యాన్ని ఎవరూ చెప్పరు, కానీ మీరు తెలుసుకోవాలి. మీరు మాత్రం ఈ సత్యం తెలుసుకుంటే మీకు లైఫ్ అనేది మీకుంది. కాబట్టి ఏంటంటే ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ బేసిక్ ప్రిన్సిపల్ ఇది. దేర్ ఆర్ టూ డిఫరెంట్ వేస్ టు మెమరైజ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ డెబిట్స్ అండ్ క్రెడిట్స్ అండ్ అకౌంట్స్ ఇన్ ద డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ బుక్ కీపింగ్. దీన్ని రెండు సిస్టమ్స్ ఉన్నాయి. పాపులర్లీ నోన్ యాజ్, వన్ ఈజ్ ద ట్రెడిషనల్ అప్రోచ్ అండ్ ది అదర్ వన్ ఈజ్ అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్. ట్రెడిషనల్ అప్రోచ్ అంటే, ట్రెడిషనల్ అంటే ఏంటి? ఆనవాయితీ, ఆచారం. ఇప్పుడు సంక్రాంతి జనవరిలో వస్తుంది, దీపావళి అక్టోబర్లో వస్తుంది, సెప్టెంబర్లో దసరా వస్తుంది. ఒక 10 రోజులు అటు ఇటు వచ్చినా ఆనవాయితీగా మన పూర్వీకులు చేశారు. మనం కూడా దాన్ని ఆనవాయితీగా నడుపుకుంటూ పోతున్నాం. ఒక ఆచారాన్ని మనం నడుపుకుంటూ పోతున్నాం మనం. ఇది ట్రెడిషనల్. దీన్ని హిస్టారికల్ అప్రోచ్ కూడా అంటారు. హిస్టారికల్ అంటే ఏంటంటే, 1494లో డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ని లోకా పాసియోలి అనే మహానుభావుడు, ఇటాలియన్ మ్యాథమెటిషియన్ తీసుకొచ్చి మనకి పరిచయం చేశాడు. అంటే 1494 అంటే చరిత్ర. కాబట్టి ఏంటంటే దాన్ని హిస్టారికల్ క్లాసిఫికేషన్ అని కూడా అంటారు. అంటే ట్రెడిషనల్ ఆర్ హిస్టారికల్ క్లాసిఫికేషన్. దాని తర్వాత ఏంటంటే అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్ ఆర్ అమెరికన్ ఈక్వేషన్, అమెరికన్ మెథడ్. అంటే దీని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ట్రెడిషనల్ అప్రోచ్లో కొంత ఇబ్బంది పడుతున్న సందర్భంలో, కొంత కాంట్రవర్సీస్ ఉన్న సందర్భంలో వాళ్ళు ఏం చేశారంటే అమెరికన్ సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే మనకి రెండు సిస్టమ్స్కి అలవాటు పడాలి. సో మనకు ఆ సిస్టమ్స్ వచ్చినప్పుడు ఐ విల్ లెట్ యు నో ఇన్ డీటెయిల్. సో irrespective of the approach used, the effect of the books of accounts remain the same with the two aspects in each transaction. ఏదైనా కానివ్వండి, పాలసీ ఏదైనా కానివ్వండి, ఏదైనా కూడా డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్లో ఎప్పుడూ మీనింగ్ఫుల్గానే ఉంటుంది. ఏ అప్రోచ్ అని మీరు రండి, ఏం ప్రాబ్లం లేదు. డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ కెన్ బి బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ ది ఫాలోయింగ్ 3 stages: ఒరిజినల్ రికార్డ్స్, క్లాసిఫికేషన్ అండ్ సమ్మరీ. ఒరిజినల్ రికార్డ్స్ అంటే ఏంటి? జర్నల్ ఆర్ సబ్ డివిజన్ ఆఫ్ జర్నల్. దీన్ని సబ్సిడరీ బుక్స్ కూడా అంటారు. ఎందుకంటే ఒరిజినల్ రికార్డ్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైతే హ్యాపెనింగ్ అయిందో, ఫైనాన్షియల్ హ్యాపెనింగ్ ఏదైతే జరిగిందో,
మీరు ఒక జర్నల్‌లో రాసారు. జర్నల్ అంటే డే బుక్. జర్నల్ అంటే డే. అంటే ఒక డే బుక్‌లో మీరు దాన్ని నమోదు చేస్తారు. తర్వాత క్లాసిఫికేషన్ అంటే నమోదు చేసినంత మాత్రాన మీకు బిజినెస్ గురించి ఏమీ అర్థం కాదు. ఏంటంటే జరిగినట్టుగా ఒక రికార్డింగ్ వర్క్ చేసాం. ఎందుకంటే ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం. ఎలా జరిగిందో మనం రేపొద్దున ఆన్సర్ చేయాలి కాబట్టి దానికి రిఫరెన్స్ కోసం అనేది మనం జర్నలైజ్ చేసాం. దాని తర్వాత క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్ అంటే డివిజన్ ఆఫ్ అకౌంట్స్. డివిజన్ ఆఫ్ అకౌంట్స్. క్లాసిఫైడ్ బుక్ లెడ్జర్ అని కూడా పిలుస్తారు. డివిజన్ ఆఫ్ అకౌంట్స్ అంటే మీకు ఒక జర్నల్ చేసినంత మాత్రాన ఏ విధమైన నాలెడ్జ్ మీకు రాదు, ఏ విధమైన రిజల్ట్ మీకు రాదు. యూ కెనాట్ ప్రిపేర్ ద రిపోర్ట్స్. కాబట్టి ఏంటంటే ఒక డివిజన్ చేస్తాం. ఎందుకంటే పెట్టుబడి పెట్టిన ఆయన ఎవరో, ఆయన ఎప్పుడప్పుడు ఎంతెంత పెట్టాడు, ఆయన ఎప్పుడప్పుడు ఎలా వాడుకున్నాడు, పర్చేజ్ చేసింది ఎప్పుడప్పుడు ఎలా పర్చేజ్ చేసాం, క్యాష్కి పర్చేజ్ చేసాం, క్రెడిట్ పర్చేజ్ చేసాం, సేల్స్, ట్రాన్స్పోర్ట్, శాలరీస్, ఈ రకరకాలుగా మీరు క్లాసిఫైస్ ఒక డివిజన్ పరంగా మీరు దాన్ని నమోదు చేస్తారు. ఎందుకంటే ద మెయిన్ ఇంపార్టెంట్ ఆఫ్ అన్ అకౌంటెంట్ ఈస్ ఆఫ్ ఎ బిజినెస్ మ్యాన్ ఈస్ టు నో టూ ఇంపార్టెంట్ రిపోర్ట్స్. వన్ ఈస్ ద ఇన్కమ్ స్టేట్మెంట్, ద అదర్ వన్ ఈస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. కాబట్టి దానికోసమని మీకు ఈ విధంగా మీకు క్లాసిఫికేషన్ చేసి చూస్తారు. తర్వాత సమరీ, ఫైనల్ అకౌంట్స్ అంటే కంప్లీట్ క్రోడీకరించి పర్చేస్ ఎంత అయినాయి, సేల్స్ ఎంత అయినాయి, గరిష్ట లాభం ఏమొచ్చింది, నికరంగా లాభమా నష్టమా తెలుసుకోవడానికి మీకు ఫైనల్ అకౌంట్స్ చేస్తారు అన్నారా. దీంట్లో ఒరిజినల్ రికార్డ్స్. The transactions are first recorded in a book called journal, which is further divided into various subsidiary books such as cash journal, purchase journal, sales journal, etc. The number of subsidiary books to be maintained by depends on its nature and size. అంటే మామూలుగా ఒకటే బుక్ ఉంటుందండి. బిజినెస్ చాలా పెద్దదనుకోండి, పర్చేస్ డివిజన్ వేరు ఉంటుంది, సేల్స్ డివిజన్ వేరు ఉంటుంది. అదర్ దాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ జర్నల్ ప్రాపర్ అని ఒకటి మెయింటైన్ చేస్తాం. ఇవన్నీ కూడా రికార్డ్స్, సబ్సిడరీ బుక్స్ అంటారు. ఆ విధంగా జర్నల్స్ మెయింటైన్ చేస్తారు. దోస్ ఆర్ కాల్డ్ ఒరిజినల్ రికార్డ్స్. తర్వాత క్లాసిఫికేషన్. ఇన్ ది సెకండ్ స్టేజ్ ఆల్ ట్రాన్సాక్షన్స్ రిలేట్ టు ద సేమ్ పర్సన్ ఆర్ కేటగిరీ ఆర్ కలెక్టెడ్ అండ్ స్టోర్డ్ ఇన్ వన్ స్టేట్మెంట్ కాల్డ్ అకౌంట్. అంటే ఒక వ్యక్తికి సంబంధించిన, ఇప్పుడు సపోజ్ రమణ ట్రేడర్స్ సప్లై చేశాడు, రమణ ట్రేడర్స్ ఎప్పుడెప్పుడు సప్లై చేశాడు, ఏ డేట్లో సప్లై చేశాడు, ఎంత విలువైన సరుకులు సప్లై చేశాడు, అతనికి ఎప్పుడప్పుడు డబ్బులు ఇచ్చాం. అంటే అతనికి సంబంధించిన ప్రతి దాన్ని మనం దాన్ని కలెక్ట్ చేసి ఒక ఖాతా బుక్లో రాస్తాం. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ అకౌంట్. ద బుక్ ఇన్ విచ్ దీస్ క్లాసిఫైడ్ అకౌంట్స్ ఆర్ కెప్ట్ ఈజ్ నోన్ యాజ్ లెడ్జర్. టు అండర్స్టాండ్ ఇన్ ఏ సింపుల్ ఇట్ ఈస్ ఏ బుక్ విత్ డివిజన్స్. అంటే ఏదైతే ఒక కాణాలు అనుకోండి, ఒక అరలో మనం ఏంటంటే ఆ అరలో ఉల్లిపాయలు పెట్టాము, ఈ అరలో చింతపండు పెట్టాము, ఆ అరలో ఇంకోటి పెట్టాము. అంటే అరలతోటి మనకి ఏంటంటే డివిజన్ గుర్తుంటుంది. కాబట్టి పర్చేజ్ అర, సేల్స్ అర, తర్వాత శాలరీస్ అర, ఇవన్నీ ఇట్లా డివిజన్స్ పెట్టుకున్నట్టయితే మనం ఈజీగా దాన్ని ట్రేస్ అవుట్ చేయగలుగుతాం. కాబట్టి క్లాసిఫికేషన్ అంటే సమరీ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఆఫ్టర్ సర్టెన్ పీరియడ్స్ the ledger accounts are balanced and a statement called trial balance is prepared, which is further used for calculating profit or loss and determining the financial position of the. ఏమండి ఇవన్నీ మనం రికార్డింగ్ వర్క్ చేసి దాన్ని మళ్ళీ క్లాసిఫై చేసి లెడ్జర్లో పోస్టింగ్ చేసుకునేది ఎందుకు? మనం ఒక రిపోర్ట్ కోసం, రెండు రిపోర్ట్స్ తయారు చేయాలి. ఒకటి, మనం చేస్తున్న వ్యవహారం ఎంతో ఊహించుకుని కలలు కానీ ఒక డ్రీమ్డ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత నిజంగా దాంట్లో మనకు వచ్చే లాభాలు ఏంటి, గరిష్టంగా మనకు వచ్చే లాభం ఏంటి, మనం అనుకున్నది అది ఒకటేనా, తర్వాత నికరంగా మనకు లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా, నష్టం వస్తే ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే ముందు ఈ లెడ్జర్లో ఉన్న వాటిని బ్యాలెన్సింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకు రావాల్సింది ఎన్ని, మనం ఇవ్వాల్సింది ఎంత, ఇతర ఖర్చులు ఏం పెట్టాం, మనం సరుకులు కొన్న దాంట్లో అమ్మంగా మిగిలిన సరుకులు ఏంటి, మనం డిపాజిట్లు ఏం పెట్టాం, ఇవన్నీ కూడా దీంట్లో బ్యాలెన్సింగ్ వస్తుంది. కాబట్టి వీ కెన్ ప్రిపేర్ ద ఇన్కమ్ స్టేట్మెంట్ యాజ్ వెల్ యాజ్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ విల్ షో ద ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ ద బిజినెస్ ఆర్గనైజేషన్ అట్ ఏ గివెన్ టైం. మనం అనుకున్న టైంకి మనకి ఇది నీ పొజిషన్ అని చెప్పడానికి అది పనికొస్తుంది. తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్. డబుల్ ఎంట్రీ సిస్టంలో అలా చెప్పాము. క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అంటే డివిజన్. ఈ అకౌంట్స్లో కూడా 3 రకాల డివిజన్స్ చేసాం. వాట్ ఈస్ ద నీడ్ టు క్లాసిఫై ది అకౌంట్స్? మామూలుగా మీ ఇంటర్మీడియట్ బుక్స్లో కానీ డిగ్రీ బుక్స్లో కానీ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ చెప్తారు.
దెన్ వాట్ ఈస్ ద నీడ్ టు మేక్ ఏ క్లాసిక్ టు మేక్ ఏ క్లాసిక్? ఏమండి, ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. వితౌట్ ఏ రీజన్ మనం ఎక్కడికి మూవ్ కూడా కాము. ఎక్కడికి వెళ్తున్నారు అబ్బాయి అంటే ఏదో పోతున్నానంటే పిచ్చోడు అనుకుంటారు. కానీ పలానా కారణంతో నాన్నగారు ఆ షాప్కి వెళ్ళి ఎలక్ట్రికల్ సామాన్లు పట్టరమన్నారు, అక్కడికి వెళ్తున్నారంటే అనుకుంటాడు అవతల ఆయన. సో అర్థవంతంగా మనం చెప్పే సమాధానం అర్థవంతంగా ఉండాలి. మనం నడక కూడా అర్థవంతంగా ఉండాలి. అకౌంట్స్ వర్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ టు మేక్ ది సిచ్యువేషన్ ఈజీ టు గెట్ ది రిక్వైర్డ్ రిపోర్ట్స్, బ్యాలెన్స్ షీట్ అండ్ ఇన్కమ్ స్టేట్మెంట్. ఇది కూడా మీకు ఎక్కడా కూడా మీ బుక్స్లో కనబడని వ్యవహారం. ఎందుకు క్లాసిఫికేషన్ చేశారో తెలియకుండా అసలు క్లాసిఫికేషన్ గురించి చదువుకోవడంలో అర్థం లేని వ్యవహారం అంటాను నేను. దానికి కారణం చెప్పకపోతే ఎందుకు చేస్తున్నట్టు ఇవన్నీ చెప్పండి. సో ఆ కారణాలు వెతుక్కోవడానికి 2 రకాల బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ 2, దట్ ఈస్ పర్సనల్ అకౌంట్స్ అండ్ ఇంపర్సనల్ అకౌంట్స్. అంటే వ్యక్తిగత ఖాతాలు, వ్యక్తులకు సంబంధం లేని ఖాతాలు అన్నారా. అయితే దీంట్లో ఎందుకు ఇట్లా చేశారు అంటే, దీంట్లో వీళ్ళ ప్రమేయం ఉంటుంది. ఒక వ్యాపారం నడపాలంటే వీళ్ళ ప్రమేయం ఖచ్చితంగా ఉండి తీరుతుందన్న ఉద్దేశంతో ఈ విధంగా దాన్ని క్లాసిఫై చేశారు. సో ఎలా చేశారు చూద్దాం. పర్సనల్ అకౌంట్స్ ఇట్ ఈస్ అగైన్ సబ్ డివైడెడ్ ఇంటూ 3. దీన్ని మూడు ముక్కలు చేశారు. ఏ ముక్కలు? రియల్ పర్సనల్ అకౌంట్స్, ఎక్స్ప్లెనేషన్ రామకృష్ణ. ఏమంటే రియల్ పర్సనల్ అకౌంట్స్ అవసరం ఏంటంటే, ఏమండి మనం ఒక ఆర్గనైజేషన్కి అయ్యగారిని అడుగు ఒక పేరు పెట్టుకున్నాం, సమృద్ధి ట్రేడర్స్ అని పేరు పెట్టుకున్నాం. సమృద్ధి ట్రేడర్స్ మీదనే బిల్ బుక్ కొడతాం, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాం, రెంటల్ అగ్రిమెంట్ రాస్తాం, అన్ని సమృద్ధి ట్రేడర్స్ పేరునే ఉంటాయి. కానీ దీంట్లో రామకృష్ణ అనే పేర్లు ఎందుకు వస్తాయంటే, మన ఫ్రెండ్ రామ ఉన్నాడు, మన చుట్టం కృష్ణ ఉన్నాడు. రేపటి రోజున ఏదన్నా అవసరార్థం వాళ్ళకి మనం డబ్బులు ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి మనం డబ్బులు తెచ్చుకొని ఉండొచ్చు. అప్పుడు వాళ్ళకి ఒక ఆర్గనైజేషన్ అంటూ ఉండదు. మీరు బిజినెస్ కాబట్టి మీరు ఒక పేరు పెట్టుకున్నారు, వాళ్ళకి ఏముంటుంది. కాబట్టి ఏంటంటే మీరు వాళ్ళకి ఇచ్చినా వాళ్ళు మీకు ఇచ్చినా కూడా ఆ పేర్లు తారసపడతాయి. కాబట్టి రామకృష్ణ అని చెప్తారు. రియల్ పర్సనల్ అకౌంట్స్ అన్నారా. న్యాచురల్ పర్సనల్ అకౌంట్స్ కూడా అంటారు మీరు. తర్వాత ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్, కృత్రిమమైన వ్యక్తిగత ఖాతాలు. అంటే ఆర్గనైజేషన్ ఫార్మ్డ్ బై పర్సన్స్ ఆర్ పర్సన్స్ విచ్ ఇస్ రిజిస్టర్డ్ అండర్ ది లా. ఎగ్జాంపుల్ ఎల్జీ లిమిటెడ్ అండ్ ఆంధ్ర బ్యాంక్. అంటే గవర్నమెంట్ లైసెన్సింగ్ తీసుకునే వ్యవహారం నడుపుతూ ఉంటారు చూసారా, వాళ్ళని ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్స్ అంటారు. అంటే ఒక ఆర్గనైజేషన్ అంటే సమృద్ధి ట్రేడర్స్, ఆంధ్ర బ్యాంక్, ఎల్జీ లిమిటెడ్, రిలయన్స్ లిమిటెడ్ ఇవన్నీ ఉంటాయి కదా. అంటే ఇవన్నిటికి గవర్నమెంట్ యొక్క చట్టానికి లోబడి వాళ్ళు రిజిస్టర్ వాళ్ళని పిలువబడతారు. ఎందుకంటే వాళ్ళ పేరునే పిలుస్తాం తప్ప దాని వెనక ఉన్న దాన్ని నడిపించే వ్యక్తులతో మనకు సంబంధం లేదు. సో ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటే an organization registered under law formed by persons అన్నారా. తర్వాత రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్స్. ఇదేంటి? మూడోది ఏంటంటే ది టైప్ ఆఫ్ పర్సనల్ అకౌంట్స్ విల్ రిప్రజెంట్ సమ్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్. ఎగ్జాంపుల్ శాలరీస్ పేయబుల్, రెంట్ పేయబుల్, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, క్యాపిటల్ అండ్ డ్రాయింగ్స్. ఏమంటే ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్. ఇప్పుడు సపోజ్ మన దగ్గర 10 మంది వర్క్ చేస్తున్నారు. ఈ నెలంతా పనిచేసిన దానికి నెక్స్ట్ మంత్ శాలరీస్ ఇస్తాం. 5వ తారీఖునో 10వ తారీఖునో 15వ తారీఖున ఇస్తాం. కానీ మనం నిజమైన రిజల్ట్ తెలుసుకోవాలంటే ఖర్చు పెట్టినప్పుడే రాసుకోవడం కాదు. ఈ నెలంతా మనం వాళ్ళు ఖర్చు పెట్టారు, వాళ్ళు సర్వీస్ చేశారు, ఆ సర్వీస్ను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అంటే దేనికోసం చేశారు, దానికి మూల్యం డబ్బు రూపంలో, శాలరీ రూపంలో ఇవ్వాలి. అట్లనే ఇప్పుడు మనం గూడ్స్ కొన్నామండి, డబ్బులు ఇచ్చి కొంటాం, అరువుకి కొంటాం. డబ్బులు ఇచ్చి కొన్నా మనం గూడ్స్ మన దగ్గరికి వస్తాయి, అరువుకి కొన్నా కూడా గూడ్స్ మన దగ్గరికి వస్తాయి. కాబట్టి అది ఎట్లా రాస్తాము? అది క్రెడిట్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్, ఇది క్రెడిట్ పర్చేజ్ ఆఫ్ సర్వీస్ అంటాము దీన్ని. క్రెడిట్ పర్చేజ్ ఆఫ్ సర్వీస్. అయితే మనకి ఏం చేస్తామంటే దీంట్లో ఇప్పుడు ఈ 15 మంది పేర్లు మనం ఉచ్చారణ చేయటం కంటే శాలరీస్ పేయబుల్ అంటే గత నెల ఇవ్వాల్సిన సర్వీస్ తీసుకున్న దానికి ఇవ్వాల్సిన శాలరీ, గత నెల ప్రెమిసెస్ వాడుకున్న దానికి రెంట్, గత నెల మనం ముందుగా చెల్లించిన ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. అట్లనే క్యాపిటల్ అనే వ్యక్తిని మనం ఏమంటామంటే, ఒక వ్యక్తిని ఎవరైతే ఓనర్ ఉన్నాడో, లాభాపేక్షతో ఎవరైతే పెట్టారో వాళ్ళని మీరు టెర్మినాలజీలో కూడా క్యాపిటల్ గురించి చెప్పాం కదా, వాళ్ళని క్యాపిటల్ అని పిలుస్తాం. డబ్బులు అతని అవసరాలకు మధ్యలో వాడుకుంటే దాన్ని డ్రాయింగ్స్ అంటాం. ఈ రెండు కూడా మీకు రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్స్. దీన్ని
మీకు ఒక ప్రాబ్లమ్స్కి వచ్చినప్పుడు ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. అది అయిపోయింది. అంటే ఫస్ట్ పాయింట్ పర్సనల్ అకౌంట్స్ ఫర్ సబ్డివైడెడ్ ఇంటూ 3 దోస్ వర్ ఎక్స్‌ప్లెయిన్డ్ నౌ. తర్వాత ఇంపర్సనల్ అకౌంట్స్ అంటే వ్యక్తులకు కానిది. దీంట్లో ఇట్ ఈజ్ ఆల్సో అగైన్ సబ్డివైడెడ్ ఇంటూ వన్ ఈజ్ రియల్ అకౌంట్స్, రెండోది నామినల్ అకౌంట్స్. రియల్ అకౌంట్ అంటే వాస్తవికత, వాస్తవం. అంటే మనకి బిజినెస్‌లో ఒక వ్యక్తి వచ్చినంత మాత్రాన, ఓనర్ వచ్చినంత మాత్రాన ఏ బిజినెస్ స్టార్ట్ కాదండి. అతని ఆలోచనలతోటి వస్తాడు. ఆ ఆలోచనలు అమలుపరచడానికి కొద్దో గొప్ప డబ్బులు బిజినెస్‌లో తనకు అందుబాటులో ఉన్న ఫర్నిచర్ కానివ్వండి, వెహికల్ కానివ్వండి, ఏదో ఒకటి తీసుకొని వస్తాడు. అవి లేకపోతే బిజినెస్ స్టార్ట్ కాదు. డబ్బులే లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఏ పర్సన్ హూ ఎంటర్డ్ ఇంటూ ది బిజినెస్ విత్ ఎ బ్యాగ్ ఫిల్డ్ విత్ క్యాష్. ఆ డబ్బుతోటి మాత్రం ఫస్ట్ మనకి కంటికి కనిపిస్తూ ఉంటాయి. ఆ డబ్బులు కట్టలు కట్టలు కనిపిస్తూ ఉంటాయి. ఆ కట్టల్ని మరొక రూపంలో మనం చిత్రీకరించుకుంటాం. ఎట్లా అంటే ఆ కట్టల్లోంచే గూడ్స్ కొంటాం, ఆ కట్టల్లోంచే మనం కంప్యూటర్ కొంటాం, ఆ కట్టల్లోంచే ఫర్నిచర్ కొంటాం. అంటే క్యాష్ అండ్ ఇట్స్ ఈక్వలెంట్స్ అంటే డబ్బుతోటి సమానమైన విలువ కలది. మళ్ళీ ఆ వస్తువులు అమ్మేస్తే మళ్ళీ డబ్బులోకి వెళ్తాయి. అంటే మీకు వాస్తవం ఖాతాకి ఖచ్చితమైన ఎగ్జాంపుల్ ఏంటంటే క్యాషే. క్యాష్ అని వాస్తవిక ఖాతా అంటాం మనం. ఉన్నారా? వాస్తవిక ఖాతాలో ఏంటి మళ్ళీ రియల్ అకౌంట్స్ ఆర్ ఇట్ రిలేట్స్ టు ది అసెట్స్ ఆఫ్ ది బిజినెస్. అసెట్స్ అంటే ఆస్తులు. ఆస్తులు ఎవరి? వ్యాపార సంబంధిత ఆస్తులు. మీ ఆస్తులు కాదండి. అసెట్స్ ఆర్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ రిసోర్సెస్. అస మీకు అసెట్స్‌ని ఇంకో రకమైన పదాన్ని ఏమంటారంటే రిసోర్స్ అని కూడా పిలుస్తారు. రిసోర్స్ అంటే అర్థం ఏంటంటే విచ్ హెల్ప్స్ ఎ బిజినెస్ మ్యాన్ టు ప్రొడ్యూస్ సంథింగ్. అంటే అది మనకి మీరు వ్యాపారస్తుడికి సంపాదించుకోవడానికి అవకాశం కల్పించేది. డబ్బు ఉందండి. ఆ డబ్బుతోటి మనం లైసెన్స్ తెచ్చుకుంటాం. లైసెన్స్ లేకపోతే వ్యాపారం చేయలేం. తర్వాత గూడ్స్ కొంటాం. ఆ గూడ్స్‌ని అమ్ముకుంటాం. లేకపోతే రా మెటీరియల్ కొంటాం. రా మెటీరియల్‌తో మనం వస్తువు తయారు చేస్తాం. అంటే బికాస్ విత్ దట్ అమౌంట్ వీ కెన్ ఎర్న్ సంథింగ్. సో అసెట్స్ అంటే బిజినెస్ ఆస్తులు. అసెట్స్ ఆర్ అదర్వైజ్ కాల్డ్ యాస్ రిసోర్సెస్. రిసోర్సెస్ మీన్స్ విచ్ కెన్ హెల్ప్ ఎ బిజినెస్ మ్యాన్ టు ప్రొడ్యూస్ సంథింగ్. ఉన్నారా? ఎగ్జాంపుల్ క్యాష్, మెషినరీ అండ్ స్టాక్స్ ఎట్లా. అసెట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2. మళ్ళీ అసెట్స్‌లో కూడా 2 భాగాలు చేద్దాం. టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అంటే అసెట్స్ విచ్ కెన్ బి సీన్, టచ్ అండ్ ఫీల్. అంటే మన కంటికి కనిపించేదంతా టాంజిబుల్ అంటారండి. విచ్ కెన్ బి సీన్, టచ్ అంటే కంటితో కనిపించిన తర్వాత చేయబెట్టగలుగుతాం. చేయబెట్టిన తర్వాత అది హార్డ్‌గా ఉందో, సాఫ్ట్‌గా ఉందో చెప్పాలి. అసలు కంటికి కనిపించకపోతే వీ కెనాట్ పుట్ అవర్ హ్యాండ్. సో దాంట్లో ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్‌లో మిషనరీ ఉంది, ఫర్నిచర్ ఉంది, కంప్యూటర్ ఉంది, వెహికల్ ఉంది. ఇవన్నీ కూడా మీకు ఫిక్స్డ్ అసెట్స్ అంట. ఫిక్స్డ్ అసెట్స్ అంటే విచ్ విల్ బి విత్ అస్ మోర్ దాన్ 12 మంత్స్. అంటే 12 మాసాలు పైబడి మీతోటే ఉండాలి. మీకు ఉపయోగపడేటట్టు ఉండాలి. ఏంటంటే మీరు రూ. 4 సంపాదించుకోవడానికి అది మీకు దోహదపడేటట్టు ఉండాలి. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాస్ ఫిక్స్డ్ అసెట్. మరి దానికి ఆపోజిట్ ఇంటాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్, ఇంటాంజిబుల్ అంటే విచ్ ఈస్ ది అసెట్స్ విచ్ కెనాట్ బి సీన్, టచ్ అండ్ ఫీల్. అంటే ఏ విధంగా కూడా మనం చూడలేము, చూడలేము, టచ్ చేయలేము, ఫీల్ కాలేము. తర్వాత ఏంటంటే విచ్ ఈజ్ హ్యావింగ్ నో ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. అంటే మనకి ఎక్కడా కూడా కనపడదు. ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉంటేనే వీ కెన్ సీ కదా. ఇది ఫిజికల్ ఎగ్జిస్టెన్సే ఉండదు దీంట్లో ఏంటి మీకు. కానీ ఇది కూడా రిసోర్సే. మళ్ళీ మీ వ్యాపారంలో దోహదపడుతుంది. దాన్ని ఏమంటారంటే ట్రేడ్ మార్క్స్, పేటెంట్ రైట్స్, కాపీరైట్స్ ఎట్లా. ట్రేడ్ మార్క్స్ అంటే మీకు సపోజ్ ఎల్జీ ఉంది. ఎల్జీ ట్రేడ్ మార్క్ ఉంటుంది. అంటే మీకు ఆ ట్రేడ్ మార్క్ ఉంటే దానికి విలువ. ఎల్జీ కొనుక్కుందాం అంటారు. దానికంటే మంచి బెటర్ క్వాలిటీ రూపాయి తక్కువకి వచ్చినా కూడా కొనడానికి ప్రయత్నం చేయకుండా దీనికి వెళ్తారు. ఎందుకంటే ట్రేడ్ మార్క్ ఈజ్ ఎ రిసోర్స్ విచ్ విల్ హెల్ప్ యూ టు ప్రొడ్యూస్ సంథింగ్. అంటే కంటికి కనబడకుండా ఉపయోగపడుతుంది. కంటికి కనబడి ఉపయోగపడతాయి అవి. తర్వాత పేటెంట్ రైట్స్ అంటే మీరు ఏదైనా కనుక కొత్త వస్తువుని కనిపెట్టినట్టయితే దాని సర్వ హక్కులు మీకే ఉంటాయి. అట్లాంటి కాపీ రైట్స్ మీరు ఏదైనా రచన చేసినా, ఏదైనా చేసినా కూడా ఆ రైట్ మీకే ఉంటుంది. సో దాంతో టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్. దాని తర్వాత పర్సనల్ అకౌంట్స్ అండ్ రియల్ అకౌంట్స్ ఆర్ కాల్డ్ పర్మనెంట్ నేచర్డ్ అకౌంట్స్. ఈ 2 చదువుకున్నాం కదా. ఈ 2ని పర్మనెంట్ నేచర్ అంటే దీర్ఘకాలికంగా మన దగ్గర శాశ్వతంగా ఉంటాయి. ఎప్పటిదాకా శాశ్వతం అంటే
బిజినెస్ ఎన్ని సంవత్సరాలు నడిస్తే అన్ని సంవత్సరాలు మనతోటి శాశ్వతంగా ఉంటాయి. ఎందుకంటే పెట్టుబడి పెట్టిన వ్యక్తి ఆఖరి దాకా ఉంటాడు. ఆఖరి దాకా అంటే ఎన్ని సంవత్సరాలు నడిస్తే అన్ని సంవత్సరాలు. ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి, బిజినెస్ క్లోజ్ అయిపోద్ది కదా! అట్లనే మనం తీసుకొచ్చిన మొట్టమొదటి తీసుకొచ్చిన డబ్బులు కూడా కడదాకా ఉంటాయి. ఎందుకంటే డబ్బులు ఏనాడైతే లేకుండా పోతాయో, గల్లబెట్టి ఖాళీ అయిపోద్దో ఇంక బిజినెస్ ఏముంటుంది? సో దీస్ ఆర్ కాల్డ్ పర్మనెంట్ నేచర్డ్ అకౌంట్స్ యాజ్ దే ఫైండ్ ది ప్లేస్ ఇన్ ది నెక్స్ట్ ఇయర్ బుక్స్ ఆఫ్ అకౌంట్. ఏదో ఎప్పుడైతే పర్మనెంట్గా ఉంటాయో మీకు నెక్స్ట్ ఇయర్ బుక్స్ నెక్స్ట్ ఇయర్ అంటే ఏంటి? మనకి ఇయర్ మొత్తం 12 మాసాలతో కొలుస్తాం. ఏప్రిల్ 1 నుంచి 1 తారీఖు నుంచి మార్చి 31 వరకు ఉన్నది 12 మాసాలు. 12 మాసాలు దాటి కూడా ఉంటాయి. అంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 1/4 నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఇయర్, రెండో సంవత్సరంలో కూడా దీని బ్యాలెన్సెస్ తీసుకెళ్ళి దాంట్లో వేస్తాం. సపోజ్ 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు, 2 లక్షలు వాడుకుంటే 8 లక్షలు అయింది. ₹1,00,000 ఆయనకి లాభం కలిపాము. అప్పుడు ఎంత అయింది మీకు? 9 లక్షలు అయింది. అంటే నెక్స్ట్ ఇయర్ ఓనర్ గారి యొక్క పెట్టుబడి 9 లక్షలు. అట్లనే దానికి తగిన ఆస్తులు కూడా అక్కడ అవుతాయి. దాన్ని మనకి నెక్స్ట్ ఇయర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఉండి ఇవి పర్మనెంట్ నేచర్డ్ అకౌంట్స్. తర్వాత నామినల్ అకౌంట్స్. నామినల్ అనే అర్థం ఏంటంటే టెంపరరీ అని అర్థం. దీన్ని తెలుగులో నామమాత్రపు ఖాతాలు అంటారు. తర్వాత ఇంగ్లీష్లో నేమ్ సేక్ అకౌంట్స్ అంటారు. పేరుకు మాత్రమే. ఇదేంటి పేరుకు మాత్రమే ఏంటి? ఇప్పుడు పర్చేజ్ అకౌంట్ ఉంది, నామినల్ అకౌంట్. రియల్ అకౌంట్ మన సేల్స్ అకౌంట్ ఉంది, నామినల్ అకౌంట్. ట్రాన్స్పోర్ట్ అకౌంట్ ఉంది, నామినల్ అకౌంట్. శాలరీస్ నామినల్ అకౌంట్. ఏం మాస్టారు ఇవన్నీ కూడా ఉంటాయి కదా, నెక్స్ట్ ఇయర్ కూడా ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ లేకపోతే ఎట్లా బిజినెస్ ఎటువంటి ఉంటాయి. కానీ ఈ నామినల్ అకౌంట్స్ నేచర్ ఎట్లా ఉంటుందంటే వ్యాపారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? లాభార్జనతో ఒకటి. రెండోది లాభార్జనే కాకుండా నేను సేఫ్టీగా ఉన్నానా, నా పెట్టుబడులు అలాగే ఉన్నాయా, ఇబ్బంది లేకుండా ఉన్నాయా అని తెలుసుకోవడం కోసం 2 కారణాలతోటే వ్యాపారం అకౌంట్స్ మెయింటైన్ చేస్తాడు. అయితే లాభం వచ్చిందా లేదా అనేది ఇది టెంపరరీ అకౌంట్స్. అంటే ఒక సంవత్సరం లోపు ఒక ప్రామాణికంగా తీసుకొని సంవత్సరం లోపల ఎన్ని వస్తువులు కొన్నాం, కొన్న వస్తువుల్లో ఎన్ని అమ్మాం అన్నారా, దానివల్ల ఎంత లాభాన్ని నేను గడించాను, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ నిర్వహణ ఛార్జీలు పోయిన తర్వాత ఎంత నికరంగా లాభమా నష్టమా నేను పొందాననేది తెలుసుకోవడం కోసమే నామినల్ అకౌంట్స్ ఉపయోగపడతాయి. అంటే ఇట్ బిలాంగ్స్ టు ద రెవెన్యూ నేచర్డ్ అకౌంట్స్. ధనార్జన కోసం ఏదైతే మనం ఖాతాలు పెట్టుకుంటాం అవి మాత్రమే. సో ఇవి నెక్స్ట్ ఇయర్కు ఉండవు. క్లోజింగ్ ఎందుకు క్లోజింగ్ ఉండవు? ఎందుకంటే లాభ నష్టాలు ఎప్పుడైతే తేలిందో అది ఏదైతే రిజల్ట్ ఉందో మిగులుబాటు అంటే లాభం కానీ నష్టం కానీ ఏదైతే ముద్ద ఉందో ఆ ముద్ద తీసుకుని వెళ్ళి ఓనర్ గారికి ఇచ్చేస్తాం. ఓనర్ గారికే ఇందాక చెప్పాను కదా, 2 లక్షలు వాడుకున్నాడు, 8 లక్షలు అయింది, 1 లక్ష లాభం వచ్చింది, 9 లక్షలు అయింది. అంటే ఆ లాభం ముద్ద తీసుకుని వెళ్ళి ఓనర్ గారికి ఇచ్చేస్తాం కాబట్టి అంతర్ధానం అయిపోద్ది. కాబట్టి ఇవన్నీ మీకు క్లోజ్ అయిపోతాయి. కాబట్టి నామినల్ అకౌంట్స్ won't find the place in the next year books of accounts. So these are namesake accounts. They won't find a place in the next year books of accounts. It records all expenses and losses and incomes and gains of the business unit. So nominal accounts are temporary natured accounts as they will be closed at the period ended to arrive at the net result of the business. కాబట్టి వీటిని నామమాత్రపు ఖాతాలు అంటారు. The net result will be transferred to the owner's account and thereby we won't find the nominal accounts balances as opening balances for the next accounting year. అర్థమైందండి? After observing the above classification, we may express a doubt why the creator classified the accounts as 3, why not 2 or 4. To clear the doubt, let me explain why this was made. ఇవన్నీ బాగానే ఉన్నామండి, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు కూడా ఊకట్టారు. కానీ మీలో ఒక డౌట్ వచ్చిందని నాకు డౌట్. ఎందుకంటే మాస్టారు 3 పదాలు 3 వాడారు మీరు. అంటే మీరు పర్సనల్ ఇంపర్సనల్ మళ్ళీ ఇంపర్సనల్ కూడా 2 ఉన్నాయి కాబట్టి బ్రాడ్గా ఒక 3 అనుకుంటాం. ఏది పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. మరి 3 ఎందుకు పెట్టినట్టు? 4 పెడితే ఇంకొంచెం బాగుండేది కదా, లేకపోతే 2 కుదిస్తే ఇంకొంచెం సన్నగిల్లేది కదా. లేకపోతే ఈ 3 అనేది ఆధార్కి అంటే లోకాపాసియాలో గారికి ఒక లక్కీ నెంబరా? ఒక్కొక్కరికి ఒక 9 నెంబరు, ఒకళ్ళ 7 నెంబరు, ఒకళ్ళ 3 నెంబర్లు ఉంటాయి. మరి ఇది ఏమైనా లక్కీ నెంబరా అని అంటే మరి లక్కీ నెంబరో కాదో మరి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనండి
ఇప్పుడు ఫస్ట్ పర్సనల్ అకౌంట్ గురించి మాట్లాడుకుందాం. టు స్టార్ట్ ఏ బిజినెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్వైర్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ విచ్ మే బి కాల్డ్ యాజ్ క్యాపిటల్. ఏమంటే వ్యాపారం పెట్టాలంటే కొంత డబ్బు కావాలి. ఆ డబ్బు ఎలా వస్తుంది? ఎవరైతే లాభాపేక్ష తోటి ఒక ఐడియా వేసి దాని ప్రకారం బిజినెస్ చేస్తే బాగుంటుంది, నేను 4 రూపాయలు సంపాదించుకోవచ్చు అనుకుంటాడో ఆయనే ఓనర్ అవుతాడు, ప్రొపరేటర్ అవుతాడు, ఆయనే పట్టుకొస్తాడు డబ్బులు. దాన్నే క్యాపిటల్ అంటారు. అంటే ముందుగా ఆ వ్యక్తి వస్తేనే బిజినెస్ స్టార్ట్ అవుతుందని లేదా కాదు. Capital is the money or wealth needed to produce goods and services. In the most basic terms, it is money. All the business must have capital in order to purchase assets and maintain their operations. Business capital come in two main forms, debt and equity. నరా ఖచ్చితంగా డబ్బులు కావాలి. అంటే బిజినెస్ క్యాపిటల్ కమ్స్ ఇన్ టూ మెయిన్ ఫార్మ్స్. అంటే బిజినెస్ వ్యాపారానికి సంబంధించిన వనరులు ఏదైతే ఉందో అది 2 రకాలుగా వస్తుంది. ఒకటి అప్పుల ద్వారా, రెండోది ఈక్విటీ ద్వారా. ఈక్విటీ అంటే పెట్టుబడి, క్యాపిటల్. ఈ 2 రకాలుగా వస్తాయి. సో వీ హ్యావ్ టు బ్రింగ్ రిక్వైర్డ్ రిసోర్సెస్ ఫ్రమ్ ఏ పర్సన్ కాల్డ్ క్యాపిటలిస్ట్. ఆఫ్టర్ దట్ టు స్టార్ట్ ఫంక్షనింగ్ అవర్ బిజినెస్ యాక్టివిటీ వీ రిక్వైర్స్ వన్ ప్రెమిసెస్. ఏమండి ఒక మనిషి వచ్చినంత మాత్రాన సరిపోద్దండి, సరిపోదు. మనకు ఒక ప్రెమిసెస్ కావాలి. మనం అమీర్పేటలో బిజినెస్ పెట్టాలి. అమీర్పేటలో మనకి ఏది ఒక అడ్డం లేదు. కాబట్టి అమీర్పేటలో మనం అనుకున్న చోట ఒక రూమ్ కావాలంటే ఆ ఓనర్ని ఏమన్నా పట్టుకుంటాం, ఆయన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇస్తాం, ఆయనకి ఇంత అడ్వాన్స్ ఇస్తాం, మనం ఆక్యుపై చేస్తాం. సో సెకండ్ పర్సన్ ఇస్ ద ల్యాండ్ లార్డ్. థర్డ్ పర్సన్ ఎవరుంటారు? ఆఫ్టర్ దట్ టు స్టార్ట్ ఫంక్షనింగ్ అవర్ బిజినెస్ యాక్టివిటీ we require one premises. For that we have to take one building for rent to start, and so from a person called landlord. To keep their amount in safe custody and to honor tax authorities, we have to approach banker and to deposit the cash with him. ఏమంటే మరి 10 లక్షలు పట్టుకొచ్చి రోజు బ్యాంకులో వేసి చెప్తామా? ఈజ్ ఇట్ సేఫ్? కాబట్టి ఏంటంటే ఒక బ్యాంకర్ని ఎన్నుకుంటాము. ఆ బ్యాంకర్ కూడా ఒక వ్యక్తుల సమూహంతో వచ్చింది కాబట్టి ఆయన దగ్గర డిపాజిట్ చేసి అవసరార్థం మన దగ్గర కొంత డబ్బులు పెట్టుకుంటాం. అవసరార్థం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఎవరికైనా ఇవ్వాల్సి వచ్చినా అతను చెక్కు ద్వారా తీసుకుంటాం, మనం వెళ్ళకుండా. లేకపోతే మనకు అవసరానికి మనం డబ్బులు ఏటీఎం ద్వారానో చెక్కు ద్వారా తీసుకుంటాం. తర్వాత ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు అబ్టైన్ సమ్ లైసెన్స్ ఫ్రమ్ లైసెన్సింగ్ అథారిటీస్. మరి ఊరికే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి డబ్బులు పట్టుకొచ్చినంత మాత్రం అయిపోద్దా? మనకు ఒక లైసెన్స్ కావాలి. జిఎస్టీ కానీ ఏదైనా కానీ లైసెన్స్ కావాలి. విత్ దట్ ఓన్లీ వీ కెన్ స్టార్ట్ అండ్ రన్ ది బిజినెస్. సో లైసెన్సింగ్ అథారిటీ కూడా జుడిషియల్ పర్సన్స్, అంటే ప్రభుత్వ అధినేత. ఆఫ్టర్ ఎస్టాబ్లిషింగ్ వీ హ్యావ్ టు చూస్ సమ్ పర్సన్స్, అసోసియేషన్స్ ఆర్ ఆర్గనైజేషన్ టు పర్చేజ్ ద రిక్వైర్డ్ రా మెటీరియల్స్. అంటే మనం తర్వాత రా మెటీరియల్ కొనుక్కోవాలి మ్యానుఫ్యాక్చరింగ్ అయితే, లేదా ట్రేడబుల్ గూడ్స్ కొనాలి మనం అమ్మేటట్టు అయితే, లేకపోతే ఆస్తులు కొనాలి పర్చేజ్. ఆఫ్టర్ దట్ లైక్ అబౌవ్ వీ హ్యావ్ టు స్టార్ట్ సమ్ పర్సన్స్ టు సెల్ అవర్ ప్రొడక్ట్స్ టు ప్రొడ్యూస్ ఆర్ పర్చేజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సేల్. అంటే ఇదంతా అయిపోయిన తర్వాత మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది, లేకపోతే అమ్మటానికి కొన్నది అమ్మడానికి ఒక కస్టమర్ కావాలి. తర్వాత మనకి రా మెటీరియల్ కానీ ట్రేడబుల్ గూడ్స్ కానీ కొనుక్కోవడానికి ఒక సప్లయర్ కావాలి. we require some legal and taxable services from professionals, and we may require some additional financial help to expand our venture from bankers and finance. అంటే మనకు ఒక ఆడిటర్ కావాలి, అది ఒక కన్సల్టెంట్ కావాలి. తర్వాత ఎప్పుడైనా డబ్బులు అవసరం అయితే మనకు ఒక బ్యాంకర్ కానీ ఫైనాన్సర్ కావాలి. లైక్ దట్ we may require cooperation and help from persons. That's why accounts related to persons, organization, formed and managed by persons were classified under personal accounts. పర్సన్స్ అంటే ఇలా ఉంటారు. అంటే వీళ్ళందరూ పర్సనల్ అకౌంట్స్ కిందే మనకి లెక్క. ఇంత బ్రాడ్గా మనం చదువుకోవాలండి. బిగినింగే చదువుకోవాలి. పర్సనల్ అకౌంట్స్ అంటే పర్సన్స్ అండ్ ది ఆర్గనైజేషన్స్ ఫార్మ్డ్ బై పర్సన్స్ అని సింపుల్గా కొట్టేస్తే దానివల్ల ఉపయోగం లేదు. అందుకని మీకు ఎలాబొరేట్గా చెప్తున్నాను. తర్వాత టు రన్ ది షో యు రిక్వైర్ సమ్ అసెట్స్ టు మేక్ యూజ్ ఆఫ్ ది బిజినెస్. ఏమండి బిజినెస్ ప్రెమిసెస్ వచ్చింది, అన్నీ వచ్చినాయండి. మరి ఎలా? కనీసం మనం టేబుల్ చైర్ కొనాలి, అవసరం అనుకుంటే ఏసీ ఫిట్ చేసుకోవాలి, ఒక వెహికల్ కొనుక్కోవాలి, అల్మరాలు కొనుక్కోవాలి, ఇవన్నీ కావాలి కదా. టు రన్ ది షో వి రిక్వైర్ సమ్ అసెట్స్ టు మేక్ యూజ్ ఇన్ ది బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ టు స్టార్ట్ అండ్ రన్ ది బిజినెస్, furniture to keep the tradable goods in an attractive way, AC, fans, lighting in the showrooms and machinery, transport vehicles in the manufacturing industry to transport the products, etc. To run the business, we require some assets. All the assets are called classified under real account. ఇవన్నీ కావాలండి. అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది నేచర్ ఆఫ్ ది బిజినెస్ అండ్ ది సైజ్ ఆఫ్ ది బిజినెస్. అంటే యొక్క పరిమాణాన్ని బట్టి
చిన్న బిజినెస్ అయితే చిన్నదే, పెద్ద బిజినెస్ అయితే ఇప్పుడు మామూలుగా ఏదో పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి, దాంట్లో షోకేసులు బొచ్చులు ఉంటాయి. సో సెంట్రలైజ్డ్ ఏసీ ఉంటుంది, వెహికల్స్ ఉంటాయి, హాస్పిటల్స్ అయితే అంబులెన్సెస్ ఉంటాయి, ఆపరేషన్ థియేటర్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ది size and the nature of the business. Finally, we have to discuss about the existence and classification of nominal accounts. అసలు నామినల్ అకౌంట్స్, యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఎర్లియర్, ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎనీ బిజినెస్ యాక్టివిటీస్ టు ఎర్న్ ప్రాఫిట్. లాభాపేక్ష తోటి మొదలుపెట్టాం కదా. టు ఎర్న్ ప్రాఫిట్ సమ్ అమౌంట్ హ్యాస్ టు బి స్పెంట్ ఇన్ ది షేప్ ఆఫ్ ఎక్స్పెండిచర్. ఏమంటే డబ్బు సంపాదించాలంటే ముందుగా మనం ఖర్చు పెట్టాలి, తర్వాతనే దాన్ని ఎలా అంటే సపోజ్ ఒక పర్చేజ్ అండ్ సేల్ వ్యవహారం మనం చేస్తున్నాం. ఒక వస్తువుని కొనే అమ్మగలుగుతాం తప్ప అమ్మిన తర్వాత కొనలేము, గుర్తుపెట్టుకోండి. అమ్మిన వస్తువు కొనివ్వగలుగుతాం. సో 10 రూపాయలు కొన్న వస్తువుని 15 రూపాయలకు అమ్మితే 5 రూపాయలు మనకు లాభం వచ్చింది. ఓకే, యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఎర్లియర్, ది మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎనీ బిజినెస్ యాక్టివిటీస్ టు ఎర్న్ ప్రాఫిట్. టు ఎర్న్ ప్రాఫిట్ సమ్ అమౌంట్ హ్యాస్ టు బి స్పెంట్ ఇన్ ది షేప్ ఆఫ్ ఎక్స్పెండిచర్ డ్యూ టు సమ్ అన్ఫోర్సీన్ హ్యాపెనింగ్స్. లాసెస్ లైక్ డ్యామేజెస్ through accidents etc. may occur in the course of business, and some gains may be added to the profits of business like commission, incentives and brokerage. Expenses, losses, revenues and gains are common in the course of any business. ప్రతి బిజినెస్లో లాభ నష్టాలు ఉంటాయి, అట్లనే ఖర్చులు ఉంటాయి, ఆదాయాలు ఉంటాయి, ఇవన్నీ సహజం. ఇవన్నీ కూడా నామినల్ అకౌంట్స్లోనే చోటు సంపాదించుకుంటాయి. సో దీస్ అకౌంట్స్ ఆర్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ namesake accounts and temporary in nature. These accounts cannot find place in the next year books of accounts. The accounts related to personal real accounts are permanent in nature and will find place in the next year books of accounts. Every businessman is in need of two important reports like balance sheet, which helps to show the financial position and status of the business at a given period, and the income statement, which shows the gross and net result of the business. The above detailed class is sufficient to get the reports. కాబట్టి ఏంటంటే ముందుగా చూపించిన పర్సనల్ అకౌంట్ అండ్ రియల్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ తయారు చేయడానికి పనికొస్తుంది. ఏ వ్యక్తుల ద్వారా మనకి డబ్బు సంస్థలోకి వచ్చినాయి, ఏ విధంగా దాన్ని ఖర్చు పెట్టాము, మరి రేపటి రోజున అదే వ్యక్తులకు తిరిగి డబ్బులు ఇవ్వాలంటే మన దగ్గర ఉన్న ఆస్తులు సరిపోతాయా లేదనేది చూడడం కోసం బ్యాలెన్స్ షీటు. అట్లనే మనం చేస్తున్న వ్యవహారం లాభమా నష్టమా అని తెలుసుకోవడం కోసం నామినల్ అకౌంట్స్ ద్వారా మనకి లాభ నష్టాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీస్ 3 ఆర్ మోర్ సఫిషియంట్. 3 తప్ప ఏమి అక్కడ, ఎందుకంటే మనం అనుకున్నవన్నీ 3లో వచ్చేసినాయి. కాబట్టి ఏంటంటే 3 అనేది లక్కీ నెంబర్ కాదు. దిస్ ఈజ్ క్వైట్ నీడెడ్ బై ఎవరీ బిజినెస్ మ్యాన్. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ప్రిపేర్ ది అవర్ రిక్వైర్డ్ రిపోర్ట్ సింప్లీ బై క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్. అది బాగుందండి, మీరేమో రిపోర్ట్స్ కావాలంటున్నారు, క్లాసిఫికేషన్ చేసేసాం, మరి అన్నంత మాత్రాన మీ రిపోర్ట్స్ తయారైపోతాయంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అదేంటి మరి? బికాస్ ఆఫ్ దట్ రూల్స్ వర్ ఫ్రేమ్డ్ అండ్ బ్రాట్ ఇన్ టు లైట్ ఇన్ ది ఇయర్ 1914 and 94 by Loca Bassi, Italian mathematician, made a research work at the commerce subject and framed some rules which are now called as golden rules of accounts. మరి కేవలం క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ వచ్చినంత మాత్రాన మనకు కావాల్సిన 2 రిపోర్ట్స్ రావు. మరి రిపోర్ట్స్ రావాలంటే ముందు రికార్డింగ్ వర్క్ చేయాలి. ఎట్ట జరిగింది రికార్డింగ్ వర్క్ చేయాలంటే ఎట్లా పడితే అట్లా చేయడం, ఇది యూనివర్సల్ మెథడ్ అయి ఉండాలి. అమెరికాలో చేసిన అకౌంట్ అయినా అలాగే ఉండాలి, అనకాపల్లిలో చేసినా అలాగే ఉండాలి. కాబట్టి రూల్స్ ఫ్రేమ్ చేశారు. దాన్నే మనం గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ అంటాం. అండర్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంట్, అండర్ డబుల్ ఎంట్రీ దేర్ విల్ బి అట్లీస్ట్ 2 aspects of for every business transaction. Those transactions are divided into 2 and will identify dividend. Accordingly recording work will be done as the ఫస్ట్ ప్రాసెస్. ఈ ఫస్ట్ ప్రాసెస్ దాని తర్వాత ఏంటంటే గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటెన్సీ ఎలా ఉంటుంది, దాని వివరణ ఏంటి, దాని ద్వారా మనం ఎలాగా ముందుకు వెళ్ళగలుగుతాం అనేది చేత. దీన్ని అకౌంటింగ్ సైకిల్ గురించి మనం మాట్లాడుకున్నాం. అకౌంటింగ్ ఫస్ట్ ప్రాసెస్ ఈజ్ రికార్డింగ్, దాన్ని జర్నలైజేషన్ అంటారు. కాబట్టి ఏంటంటే మనం రేపటి క్లాస్లో గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ క్షుణ్ణంగా మీకు వెరిఫై చేస్తాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత పుస్తకాల్లో తారసపడని వ్యవహారంగా మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏంటంటే నేను చెప్పేది చాలా మట్టుకి మీ పుస్తకాల్లో ఉండే పరిస్థితి లేదు. ఎక్కడ కూడా బిజినెస్ అంటే బిజినెస్ లాగా ఎక్కడ చిత్రీకరించలేదు. ఏదో 4 అటు ఇటు దులిపేసేసి మేము ముందు పడేశారు. కానీ మనం ఒరిజినల్ అకౌంటింగ్ నేర్పాలని ఆలోచన ఉన్నాం. కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ ఇన్ ఏ న్యాచురల్ వే అండ్ ఇన్ ఏ systematic way. Thank you very much for this
video today. Good day. Be concentrate on the lesson and please subscribe to my channel and continue the lessons. Every day one video will be explained to you, and within 1 month the complete syllabus will be completed before you enter into the intermediate classroom. Thank you very much.